ఫర్దర్ మనం ఏం జరిగినా ఇట్లాంటివి ఏం జరిగినా కూడా ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ లోకి దిగడానికి ఒక ప్రణాళిక ఈ సమావేశం తర్వాత రూపొందించాల్సిన అవసరం ఉంది. ఒక టీమ్ ఆర్ సంథింగ్ ఇమ్మీడియట్ గా డీజీపీని కలవడమో ఆర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని కలవడానికి తక్షణమే మనం ఏం యాక్షన్ లోకి దిగాలన్నది ఒక ప్రణాళిక రూపొందించాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు. సో ఆ నిర్ణయం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ట్రోల్స్ విషయానికి వస్తే కొన్నిసార్లు ఇవన్నీ సర్వసాధారణమే అని వదిలేయాల్సిన పరిస్థితే మాలాంటి వాళ్ళకైతే కనబడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోడిచెరువు కబ్జా విషయం మేము బయటకు తీసుకొచ్చినప్పుడు ఆయన బెంగళూరు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇక్కడ లేదట కోర్టు, బెంగళూరు దాకా పోయింది ఆయన. బెంగళూరు పోయి మళ్ళీ మా ఏ ఛానల్ పేరు కూడా ప్రస్తావించకుండా మెటా అనే సంస్థకి నోటీసులు ఇప్పించి సో ఆ సంస్థని పార్టీగా చేసి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని అంటే ఇక ఈ ఫలానా వీడియోలన్నీ డిలీట్ చేయాలని. ఏముంది ఆ వీడియోలో అంటే ఆయన చేసిన కబ్జా భాగవతం అంతా అందులోకి వచ్చేసింది. మరి చేయాల్సింది ఏంటి? బాధ్యత గల లీడరు నువ్వు ఈ చెరువు నేను కబ్జా చేయలేదు, నేను డబ్బులు పెట్టుకున్నా, ఇది నా భూమి అని నువ్వు అవసరమైతే గ్రౌండ్ లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా తెలంగాణ వదిలేసిండు, ఆంధ్ర వదిలేసిండు, బెంగళూరు పోయిండు అని నేను ఎట్లాగో బెంగళూరు పోలేం కదా అన్నది ఆయన కావచ్చు. మేము బెంగళూరుకి ఏం పోం, కోడిచెరువు పక్కనే ఉంది, కోడిచెరువులోకి వెళ్తాం మేము. సో నేను బెంగళూరు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. సో మేమేం చేసినాం, కంప్లైంట్స్ ఇచ్చినాము, రేపో మాపో మళ్ళీ దాని మీద పిల్లేయబోతున్నాము. ఈ జనరల్ గా యాక్టివిస్ట్ లో లేకపోతే పార్టీలో చేయాలి, కానీ ఏ పార్టీ ముందుకు రావట్లేదు. అందరూ పవన్ కళ్యాణ్ ని తిట్టినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీ, కానీ ఈ చెరువు గురించి మాత్రం మాట్లాడతలేదు. మాట్లాడుతుంది మేము ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రమే. మాట్లాడుతున్న మా మీద ఇప్పుడు ఏం చేసారు వాళ్ళ మీడియా, ఇప్పుడు కొన్ని వీడియోలు తయారు చేసి జర్నలిస్ట్ రఘు అవుట్, పవన్ కళ్యాణ్ దెబ్బకి మటాష్ అని ట్రోల్స్ చేస్తా ఉన్నారు. మటాష్ అయింది ఎవరు? భయపడి బెంగళూరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నది నువ్వు. దాని కింద ఈ సైకో బ్యాచ్ కొంతమంది ఉంటారు, వాళ్ళ మెసేజ్లు, వాళ్ళ ట్రోల్స్. సో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. దీన్ని నియంత్రించడానికి మనం పూర్తిగా నిషేధించడం అన్నది నేనైతే ఇంపాసిబుల్ అని అనుకుంటున్నా. కానీ దాన్ని నియంత్రించి మరింత పీక్ లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అమ్మాయి విప్లవశ్రీ మీద జరిగిన ఆ దాడి, ఆ ఫొటోస్ ఎంత దారుణంగా మార్పింగ్ చేసి పెట్టారు.